ఉండొచ్చు, మేము చెప్పినట్టు ఉండొచ్చు. ఆంజనేయ రెడ్డి గారు, 46 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్లో అమరావతి కేటాయించినటువంటి అంశం శూన్యం. అంటే కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కానీ లేదు అంటే ఒక ప్రాంతంగా కానీ అభివృద్ధి చేయాలని ఎందుకు అనుకోవడం లేదు? శ్రీశైలం గారు, నాకు ఒక 2-3 నిమిషాల సమయం వల్ల ప్లీజ్ యూ కెన్. పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడారు, పుల్లారావు గారు మాట్లాడారు. ఇద్దరు కూడా విఘ్నులు అండ్ బోత్ ఆర్ వెరీ నైస్ జెంట్మెన్ టు ద కోర్, నో డౌట్ అట్. వారికేదో స్వార్థాలు అది ఇది ఉందని నేను కోరుకుంటా ఇప్పుడు. ఒకటి. రెండవది, మీరు అమరావతి విషయం అడిగారు. మనందరం కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇంటీరియం బడ్జెట్. ఈ ఇంటీరియం బడ్జెట్ లో మొత్తం అన్ని విషయాలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఈరోజు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ఈ బడ్జెట్ పొగుడుతున్నారు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ. కారణం ఏంటంటే ఇది ఓట్లను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన బడ్జెట్ కాదు. అందులో ఫ్రీబీస్ లేవు, సోప్స్ లేవు, ఉచితాలు లేవు. చాలా స్పష్టంగా భారతదేశ అభివృద్ధికి బాటలు వేసే విధంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా బడ్జెట్ తయారు చేశారు, ప్రజెంట్ చేశారని ఈ రోజు దేశంలో అనేక మంది రాజకీయ పరిశీలకులు కానీ, ఆర్థిక శాస్త్రవేత్తలు కానీ ఉండి పొగుడుతున్నారు. కాబట్టి అమరావతికి ఆల్రెడీ మేము ఎప్పుడు 2500 కోట్లు మేము కేటాయించింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. కానీ అమరావతి ఏ పరిస్థితిలో ఉందో చూసాము. మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము రాజధానుల విషయంలో చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. చాలా స్పష్టంగా మేము, మా పార్టీ కూడా అమరావతి రాజధాని చెప్పింది. అమరావతి అభివృద్ధి కోసము ఏ విధమైన సహాయ చర్యలు చేయాలో ఖచ్చితంగా చాలా చేస్తుంటే ప్రధానమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి. రెండోది, కాదండి, మీరు అంటే రాజధానికి కనెక్టివిటీగా మీ రైల్వే బడ్జెట్ లో ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వనప్పుడు రాష్ట్రాన్ని మీరు ఎక్కడ గుర్తించినట్టు? కాదండి, 46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. శ్రీశైలం గారు, నేను వస్తున్నాను ప్లీజ్. రైల్వే కేటాయింపులు గత సంవత్సరము 6,680 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించారండి. ఆంధ్రప్రదేశ్ కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకుండా చేతులెత్తేసింది. కొన్ని రైల్వే ప్రాజెక్టులు అవసరం లేదని చెప్పింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు. మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బెడపెట్టుకొని ఇదే చేయాలని అడగరు. వాళ్ళు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది. అనేక రైల్వే ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళాయి. మీరు ఇందాక ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు తులసిరెడ్డి గారు, పెట్రోకెమికల్ కారిడార్ అన్నారు. వీటన్నిటిని ఆకాశంలో పెట్టలేము, మనము గాలిలో పెట్టలేము. భూసేకరణ జరగాల. భూసేకరణ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలను ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకటి. రెండోది, ప్రత్యేక హోదా అని మనం గంటల తరబడి, సంవత్సరాల నుంచి మనం చర్చలు చేస్తున్నాము. ఈ ప్రత్యేక హోదా ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రానికి లేదు. 14వ ఆర్థిక కమిషను 32% నుంచి 42% నిధులు లేదా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ పెంచినందువల్ల ఆర్థిక సంఘం చాలా స్పష్టంగా చెప్పింది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. పెద్ద ఎత్తున నిధులు మనం పెంచుతున్నాం. మీరు ఏదైనా రాయితీలు వస్తాయి, ట్యాక్స్లు వస్తాయి అంటున్నారు. ఇప్పటికే అవన్నీ కూడా ఉన్నాయి. వెనకబడ్డ ప్రాంతాల్లో ఎవరు పరిశ్రమలు పెట్టినా కానీ రాయితీలు వచ్చాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను శ్రీశైలం గారు, ఇక్కడ ఉండే ప్యానల్ ఉండే పెద్దలకి, మీకు కూడా ప్రశ్న వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు 2 సార్లు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు, పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టారు. ఎంఓవీలు ఆయన ఒక 25 లక్షలకి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30 లక్షలకి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని అనేక పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదు కాబట్టి మేము పరిశ్రమలు పెట్టమని అన్నారా? ఎవరైనా అన్నారా? పారిశ్రామికవేత్తలు ఇక్కడ ప్రత్యేక హోదా లేదు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రామని ఎవరైనా చెప్పారా? కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి ప్రత్యేక హోదాకి సంబంధం లేదు. పరిశ్రమలు వెనుకబడ్డ ప్రాంతాలు పెడితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు ఉన్నాయి. రెండవది, వారు దుగరాజపట్నం పోర్టు విషయం చెప్పారు. దుగరాజపట్నం పోర్టు విషయంలో
అక్కడ షార్ ఏదైతే ఉందో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ షార్. ఈ రోజు ప్రపంచంలో భారతదేశం గుర్తింపు వచ్చిందంటే షార్ కూడా ఒక ప్రధాన కారణం. అక్కడి నుంచి అనేక రాకెట్లు మనం అనేక ప్రయోగాలు మనం చేస్తున్నాం. అన్ని ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. నన్ను పూర్తి చేయనండి. మా మీద అనేక ఆరోపణలు చేశారు కదా. షారు వాడు చాలా స్పష్టంగా షారు యొక్క ఉన్నతమైన సైంటిస్ట్ అందరూ కూడా ఏం చెప్పారంటే, దుగరాజపట్నము ఇక్కడ పోర్టు పెట్టడము షారుకు ఏమాత్రం మంచిది కాదు. పోర్టు పెట్టినందువల్ల ఏదన్నా ఇక్కడ ప్రయోగం చేయాలంటే 10 రోజుల ముందు పోర్టు ఆపేయాలా, ప్రయోగం తర్వాత 10 రోజుల ముందు మళ్ళా ఇంకొక 10 రోజులు ఆపాలా. సుమారు ఒక ప్రయోగం చేయాలంటే ఒక శాటిలైట్ పంపించాలంటే ఒక 20 రోజులు అక్కడ పోర్టు ఆపేయాల్సి ఉంటుంది. 1-2 పోర్టుకు వచ్చే షిప్పుల్లో అనేక మంది విదేశస్తులు వస్తుంటారు. ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ఎవరికి తెలియదు. షారు చాలా ప్రాధాన్యమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ. దాన్ని అనవసరమైన ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళు అభ్యంతరం చెప్తాడే కాకుండా, మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అక్కడ పోర్టు కట్టడానికి ప్రారంభిస్తే అది ఏమాత్రం పోర్టు అనువుగా లేదు. వాడి ప్రారంభంలోనే పెద్ద ఎత్తున తుఫాను వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇట్స్ నాట్, అది అనుకూలమైన ప్రదేశం కాదు పోర్టు కని. ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. ఇవన్నీ తులసిరెడ్డి గారు ప్రత్యామ్నాయ పోర్టు పట్టి ఇవ్వడం జరిగింది కదా. తులసిరెడ్డి గారు ప్రకాశం జిల్లా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ప్రత్యేక హోదా ప్రధానమంత్రి గారు మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు, మేము చెప్పాం కూడా. కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్ ఆచరణ యోగ్యమైన విషయాలు ఆలోచించినప్పుడు 14వ ఆర్థిక సంఘం కమిషన్ చెప్పి స్పష్టమైన అభ్యంతరాలు చెప్పినప్పుడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, డెవల్యూషన్ ఆఫ్ టాక్సెస్. ఆంజనేయ రెడ్డి గారు